న్యూస్ చూస్తున్నాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై గతంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. పోలీసులు నోటీసులు ఇవ్వగా తొలి విచారణకు డుమ్మా కొట్టారు ఆర్జీవీ. ఇక తాజాగా మరో నోటీస్ కూడా జారీ చేశారు. అయితే మొదట తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కిన ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై 3rd డిగ్రీ కూడా పోలీసులు ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే వర్మ క్వాష్ పిటిషన్ వేయగా తోసిపుచ్చిన హైకోర్టు నేడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరు కావాల్సింది. ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు పంపించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ నెంబర్కు సంబంధిత నోటీసు పంపించారు సిఐ శ్రీకాంత్. అయితే ముందుగా జారీ చేసిన నోటీసు ప్రకారం మంగళవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా వారం రోజులు గడువు కోరారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు నిన్న ఉదయం సిఐకి వాట్సాప్ మెసేజ్ పెట్టిన విషయం విదితమే.
ఇక ఆ తర్వాత వర్మ తరపు న్యాయవాదులు కూడా వచ్చి ఒంగోలు రూరల్ పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చారు. మరోవైపు తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆర్జీవీ పిటిషన్పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హాజరయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఇక సమయం పొడిగించాలని అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తర్వాత విచారణకు డుమ్మా కొట్టారు ఆర్జీవీ. మరోసారి పోలీసులు నోటీసు ఇవ్వడంతో ఇవాళ హైకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగుతాయి? వర్మకు బెయిల్ వస్తుందా లేదా, లేక పోలీస్ విచారణకు హాజరవుతారా అనేది ఉత్కంఠగా మారింది.